కొర్రమీను చేపల పులుసు ఇలా పెట్టారంటే ఎవరైనా ఈ రుచికి ఫిదా అవ్వాల్సిందే. ఇలా చేసుకొని తింటే రుచి మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి, మంచిగా కడుక్కొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. అది నానుతుంది. అంతలోపు చింతపండు నానేలోపు కిలో చేపలకు ఒక ఉల్లిగడ్డ ఇలా మంట పైన కాల్చుకోవాలి. పూర్తిగా కాలిపోవాలి ఉల్లిగడ్డ, ఈ విధంగా కాలాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి కాలిన ఉల్లిగడ్డని. తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని కమ్మటి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా. ఈ విధంగా వేయించుకున్న మెంతులు జీలకర్రని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పొడిలాగా. ఈ మెంతి జీలకర్ర పొడి వేయడం వల్ల చేపలకు మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డను గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ విధంగా కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానిన చింతపండు నుండి గుజ్జు తీసుకొని ఈ పిప్పినంతా పక్కన పెట్టుకోవాలి. ఈ పిప్పినంతా తీసేసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి. 1 కిలో మంచి శుభ్రంగా కడిగిన కొర్రమీను చేపలు, అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతి పొడి, కారపొడి వేసుకోవాలి. మంచి ఎర్రటి కారంగా ఉండే కారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి చేపల పులుసులకి, అప్పుడే చేపల పులుసు టేస్టీగా ఉంటుంది. కారం నేను 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. కిలో చేపలకు 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వేయించిన ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కకు ఉన్న మసాలా మొత్తం మంచిగా పట్టేట్టుగా కలుపుకోవాలి. కారం ఎప్పుడైనా కానీ స్పైసీగా ఎర్రగా ఉండే కారపొడి వాడుకోవాలి. నేను ఇంట్లో కారపొడి వాడుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. కారపొడి ఇంట్లో పట్టించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నేను ఇంట్లో పట్టించుకున్న కారపొడి వేసుకున్నాను ఎర్రడిది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ మ్యారినేషన్లో కలుపుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోవాలి ఇందులో పోపులో, మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మ్యారినేషన్ చేసిన చేప ముక్కల్ని ఇందులో వేసుకొని కదపకుండా ఇలా చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇందులో పోసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. కొద్దిగా ఇట్లా గంటతోటి కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. చింతపండు రసం వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక మామిడికాయ ముక్క వేసుకున్నాను, ఒక మామిడికాయ మొత్తం వేసుకున్నాను. తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకొని. ఈ విధంగా చేప ముక్కలు పైకి తేలుతూ ఉంటే చేప ముక్కలు ఉడికినట్టే.
చేప ముక్కల్లో గంట పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కొరమీను చేపల పులుసు తయారైపోయింది. చల్లారినాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ విధంగా కొరమీను చేపల పులుసు పెట్టారంటే రుచి అదిరిపోవాల్సిందే.